జగన్ ఒకవైపున జైలు దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడంతో పాటుగా తీవ్ర ఆగ్రహంతో కూడినటువంటి ఉపన్యాసం ఇచ్చుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం, అందుకు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఉదాహరణ. మన రాష్ట్రంలో బాధితులే నిందితులు అవుతున్నారు, దాడికి గురైన వారిపైన కేసులు పెడుతున్నారు, బాధితులకు అండగా నిలవాల్సిన వాళ్ళ మీదన కేసులు, ఇంకా అక్రమ అరెస్టులు, దారుణ వేధింపులు అంటూ ధ్వజమెత్తారు. అరాచకంగా ఎమ్మెల్యే ఇంటి మీద పోలీసులు దాడి చేశారు, ఇంటి తలుపులు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు, అర్ధరాత్రి ఎమ్మెల్యేని దారుణంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ జరిగింది. గంటల వ్యవధిలోనే 3 కేసులు నమోదు చేశారు. ఒక కేసులో ఏకంగా 34 మందిని ఇరికించారు, రెండో కేసులో 14 మంది, మూడో కేసులో 12 మంది, కొందరు ఒకే కేసులో 2 సార్లు నిందితులుగా చూపారు. మొత్తం 28 మంది అన్యాయంగా జైలుకు పంపించారు. ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడి చేయి విరగ్గొట్టారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు పార్టీ కార్యకర్త ద్వారా నాటకం, భార్య దుస్తులు స్వయంగా చింపిన వెన్నుపోటు పార్టీ కార్యకర్త, ఆ నింద ఎమ్మెల్యేపై వేసిన వెన్నుపోటు కార్యకర్త నాగరాజు చివరికి ఆమెతోనూ అబద్ధాలు చెప్పించాడు. వెన్నుపోటు పార్టీ చంద్రబాబు కుట్ర చూసి రాష్ట్ర ప్రజలు షాక్ అవుతున్నారు. ఎంతకంటే దిగజారుడు ఏమైనా ఉంటుందా అంటూ ప్రశ్నించుకొచ్చారు. చంద్రబాబుది నీచమైన శాడిస్ట్ మెంటాలిటీ, రూల్స్కి భిన్నంగా జైలు దగ్గర అవమానించారు. ములాఖత్తుకు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ఫోటో తీస్తారు, కానీ నన్ను మాత్రం గ్రిల్స్ వెనక నిలబెట్టి ఫోటో తీశారు. పైనుంచి ఆదేశాలతోనే అలా చేశామన్నారు జైలు అధికారులు. ఒక దుష్ట సంప్రదాయాలకు చంద్రబాబు బీజం వేస్తున్నారు, అవి భవిష్యత్తులో విషవృక్షాలు అవుతాయి, కాబట్టి రెండింతల ఫలితం అనుభవించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చురుకైన నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు. సిదిరప్పలరాజు, కారుమూరి సునీలు, ముస్తఫా, చింతాడ రవి ఇలా పలువురిని అరెస్ట్ చేశారు. వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతులేని కుట్ర రాజకీయాలు సాగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుందంటూ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాబోయేటటువంటి రోజుల్లో అన్నది ప్రకటించుకొచ్చారు.